నెల్లూరు నగరానికి ప్రముఖ సినీ నటుడు సుమన్ వచ్చేశారు. ఈ సందర్భంగా మాగుంట లేఅవుట్లోని అమరావతి రెస్టారెంట్లో అభిమానులు, మిత్రులను ఆయన కలిశారు. పూల బొకేలు, శాలువాలతో ఆయనను నెల్లూరు ప్రముఖులు స్వాగతం పలికారు. ఈ క్రమంలో వారితో మాటామంతి చేశారు. పలు అంశాలపై అభిప్రాయాలను మా ప్రతినిధి కోనార్కతో పంచుకున్నారు. సినీ రంగంలో కళాకారుడిగా, కరాటేలో క్రీడాకారుడిగా రెండు రంగాల్లోనూ తనదైన రీతిలో రాణించి సినీ రంగానికి మార్షల్ ఆర్ట్స్ని, అందులో తెలుగు సినీ రంగానికి మార్షల్ ఆర్ట్స్ని పరిచయం చేసి అందులో రాణించినటువంటి మహాద్భుతమైనటువంటి నటులు సుమన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నెల్లూరు నగరానికి ఆయన ప్రత్యేకమైన కార్యక్రమానికి రావడం జరిగింది. నెల్లూరుతో తనకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో నెల్లూరు వారి ఆతిథ్యం ఎలా ఉంటుందని తను అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. సార్, నెల్లూరుతో మీకు చాలా ఆత్మీయమైన అనుబంధం ఉందనేది తెలుస్తుంది. నెల్లూరు వారి ఆతిథ్యం ఎలా ఉంటుంది మీకు? చూడండి, ముందు తెలుగు ఫీల్డ్, తమిళ్, కన్నడ, మలయాళం అంతా చెన్నైలోనే. తర్వాత మెల్లిగా ఏంటంటే తెలుగు ఫీల్డ్ షిఫ్ట్ అయింది. కానీ షిఫ్ట్ అయ్యే ముందు ఒక షెడ్యూల్ ఆంధ్రాలో చేసేవారు. ప్రతి ఒక్కరు మిగతంతా చెన్నైలో చేస్తే ఓ 15 రోజులు షెడ్యూల్ వచ్చేసి తిరుపతి, లేకపోతే విజయవాడ, వైజాగ్, రాజమండ్రి అలా చేశారు. అట్లా నా తెలుగు ఎంట్రీ అయిన తర్వాత, అంటే అంతకుముందు తమిళ్లో నేను హీరో, తెలుగులో ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ అవుట్డోర్ లొకేషన్ నాకు వచ్చి నెల్లూరు. సో అక్కడి నుంచి నాకేంటంటే నెల్లూరు అభిమానులు, కనెక్షన్స్ అందరూ ఇదవడం, అట్లా నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా డైరెక్ట్గా ఆర్టిస్ట్ని చూడగలిగే అవకాశం వాళ్ళకి వచ్చింది నెల్లూరు. సో అట్లా నాకు అప్పటి నుంచి నా అభిమానులు ఈ రోజు వరకు, అప్పటి నుంచి ఎవరైతే ఉన్నారో ఈ రోజు కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళి అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నా కుటుంబం వాళ్ళు రెగ్యులర్ ఏదో కమర్షియల్ ఫ్యాన్స్ లాగా హిట్ అయితే ఫ్యాన్స్, హిట్ కాకపోతే అది అలా కాదు, పర్మనెంట్గా ఉన్నారు, ఆత్మీయమైన ఫ్యాన్స్ ఉన్నారు. సార్, అలాగే ఇప్పుడు మనకు సినీ ఫీల్డ్కి వచ్చేటప్పటికి నెల్లూరు టాక్ అనేది ఒక ప్రత్యేకం మూవీకి సంబంధించి. అంటే మనకు తెలంగాణ, రాయలసీమ వీటన్నిటిలో నైజాం సీరియడ్ జరిగినా కూడా నెల్లూరు టాక్ అనేది ప్రత్యేకం. ఇలాంటిది మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా మీ సినిమాల సందర్భంగా? అట్లా నేనైతే ఫేస్ చేయలేదు జనరల్గా. నాకు ఎందుకంటే నేను ఆ టూరింగ్లో నేను విజయవాడ, వైజాగ్, రాజమండ్రి ఇవన్నీ తిరిగేవాడు అనమాట అండి. సో నాకు అట్లా న్యూట్రల్గానే నేను ఫీల్ అవుతున్నాను అనమాట. అయితే ఇప్పుడు మీరు ప్రస్తుతం అంటే మీరు కథానాయకుడిగా చేశారు, ప్రధాన విలన్గా చేశారు, సహాయ నటుడిగా చేశారు, అన్నిటికంటే గొప్పగా అన్నమయ్య లాంటి సినిమాలో ఒక గొప్ప క్యారెక్టర్ చేశారు. ఇలాంటివి మళ్ళీ మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్లో? అంటే చేసిన క్యారెక్టర్ తిరిగి చేయడం నాకు ఇష్టం ఉండదండి. అది ఒకసారి చేయాలని ఎప్పుడు అది. సో మళ్ళీ వెంకటేశ్వర స్వామి అనేది నేను చేయాలని ఏం ప్లాన్స్ లేదు నాకు. రాముడు చేశాను శ్రీరామదాసులు, అలాగే ఇలాగే శ్రీ సత్యనారాయణ స్వామి చేశాను. వేరే ఫ్రెష్ క్యారెక్టర్స్ ఏదైనా వస్తే అప్పుడు చేద్దాం, అంతేగాని రిపీట్ చేయకూడదని చెప్పి నా ఉద్దేశం. ప్రజెంట్ ఏంటంటే అలాంటి సినిమాలు చేయడం ఒక రకంగా ఈజీ, ఒక రకంగా కష్టం. ఈజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, గ్రాఫిక్స్ ఉంది, అది ఇది. బట్ స్లోగా చేస్తే అది ఎప్పుడు మైనస్ అండి. కథ స్టేల్ అయిపోయి, సినిమా స్టేల్ అయిపోయింది. ఇవన్నీ సినిమాలు చాలా లేట్గా అవుతున్నాయి, అంటే 2 years 3 years పడుతున్నాయి అనమాట. అదొకటే బాధ, లేకపోతే చేయవచ్చు అనమాట. సార్, కానీ ఆధ్యాత్మికమైనటువంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు మీ మీద ఎలాంటి ఒత్తిడి ఉంటుంది? అంటే పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటారు? అంటే నాకు అన్నమయ్య చేసే వరకు ఏమవుతుందో తెలియదండి, సస్పెన్స్గానే వదిలేసాను. రిలీజ్ అయిన తర్వాత జనాలు నన్ను యాక్సెప్ట్ చేసిన తర్వాత దేవుడు కింద వాళ్ళు చూస్తేనే, మిమ్మల్ని చూస్తే వెంకటేశ్వర స్వామి లాగా ఉందండి అని కమెంట్లు, కాలు ముట్టుకోవడం, డిఫరెంట్ లుక్, వాళ్ళు నన్ను డిఫరెంట్ లుక్గా నన్ను చూడడం, అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. రామదాస్ తర్వాత, ఎన్ని సినిమా తర్వాత. సార్, కొత్త ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా ప్రస్తుతం మీరు చేస్తున్నారు? తెలుగు కానీ, సైడ్ కానీ, నేను తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ ఈ 4 languages చేస్తున్నాను అండి. అయితే ఇప్పుడు తెలుగులో ధర్మస్థల నియోజకవర్గం చెప్పి ఒక సినిమా మెయిన్ లీడ్ రోల్ కిందనే చేస్తున్నాను. పొలిటికల్ ఫిలిం అది. మిగతాన్ని కొంచెం చిన్న సినిమాలే, వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను. కన్నడలో చేస్తున్నాను, హిందీలో ఒక స్మాల్ బడ్జెట్ పిక్చర్ ఒకటి చేస్తున్నాను. సూపర్ సార్. సార్, రాజకీయాల మీద మీ ఆసక్తి, అసలు రాజకీయాలకు మీరు ఏమైనా వచ్చే అవకాశం ఉంది? అంటే మీకు దాదాపు అన్ని జిల్లాల్లో కానీ, అన్ని ప్రాంతాల్లో అన్ని పట్టుంది. నేను రాజకీయాలు ఆల్రెడీ నేను అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. వాజ్పేయి గారు ఉన్న టైంలో బీజేపీలో అప్పుడు ఉన్నాను ప్రైమ్ మినిస్టర్గా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారు ఇద్దరు కలిసి అప్పుడు వాళ్ళు ఫైనల్లో పోటీ చేశారు, ఇద్దరు ఓడిపోయారు. అప్పుడు
ఊడిపోయిన తర్వాత పార్టీ కూడా బీజేపీ నుంచి బయటకు వచ్చేసింది. నేను కూడా నేను వదిలేశాను. తర్వాత టీఆర్ఎస్ పార్టీకి అప్పుడు నేను సపోర్ట్ చేశాను. తెలంగాణ బైఫర్కేషన్ చేశాను. అంటే సపోర్ట్ చేయడం తప్ప యాక్టివ్ పాలిటిక్స్ టికెట్లు అడగడం కానీ అలాంటివి ఏమీ నేను తీసుకోవాలి. మొన్న చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు జూబ్లీ హిల్స్ నవీన్ అతను పోటీ చేశాడు. అతనికి నేను సపోర్ట్ చేశాను. ఎందుకంటే నాకు చిన్న శ్రీశైలం వచ్చి నేను హైదరాబాద్ కొత్త వెళ్ళినప్పుడు నాకు చాలా సపోర్ట్ చేశాడు ఆయన. సో మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో నవీన్కి సపోర్ట్ చేయాలని చెప్పేసి అవుట్ రైట్గా క్యాన్వసింగ్ అవి చేశాను. ఆయన మంచి మెజారిటీ 25,000 ఓట్స్తో కూడా గెలిచాడు. ప్రత్యేకంగా పాలిటిక్స్కి రావాలి అని కాదు, ఎందుకంటే నాకు సిస్టమ్ అంతా కొంచెం డిఫరెంట్గా రావాలి, డిఫరెంట్గా ఉండాలని నాకు కొంచెం సపోర్టివ్ సిస్టంలోనే ఉన్నారు కానీ మెయిన్ పాలిటిక్స్లో అంటే సపోర్టివ్ సిస్టమ్ కాదు సార్. ఇప్పుడు అయిపోయిందంటే నేను మొన్న కూడా ఎలక్షన్ జరిగేటప్పుడు తెలుగుదేశం, బీజేపీ, టీడీపీ, వేరే పార్టీస్ అందరూ మంచి వాళ్ళ పేరు నేను చెప్పానండి. వీళ్ళందరూ మంచి నాయకులు, వీళ్ళని అలా సెలెక్ట్ చేయండి. పార్టీ ఏమొస్తుందో నాకే తెలియదు, పార్టీ ఏమొచ్చినా అది పక్కన పెట్టు, వీళ్ళు మంచి లీడర్స్ అని చెప్పి వేరే వేరే పార్టీస్ నుంచి వాళ్ళకి నేను వాయిస్ ఇచ్చాను. అందరు గెలిచారు. సో కానీ యాక్టివ్ పాలిటిక్స్లోకి మీరు డైరెక్ట్గా రారు, కానీ ఈ సపోర్టివ్ పాలిటిక్స్లో మీరు ఎక్కువ ఇది చేస్తున్నారు. భవిష్యత్తులో మేము ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే పొలిటికల్ సిస్టంలో చాలా చేంజెస్ రావాలి సార్. ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీ సారీ టు సే దే కరప్ట్ అండి. అన్ని ఎవడు నేను క్లీన్ చెప్పడానికి లేదు. ఐ కెన్ ప్రూవ్ ఇట్. ప్రాబబ్లీ ఫ్యాక్ట్. నాకు ప్రూవ్ చేయవచ్చు. సరే ఓకే, మీరు కరప్షన్ చేయండి, బట్ పేదవాళ్ళ మీద భారం పడకూడదండి. పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, ఇప్పుడు మీరు మిడిల్ క్లాస్ దగ్గర తీసుకోండి, అప్పర్ క్లాస్తో తీసుకోండి రేంజ్. పేదవాళ్ళను కూడా పిండించడం అంటే చాలా తప్పదు. రాజకీయ పరంగా అది కొంచెం నాకు అది విషయం లేదు. తర్వాత నేను ఎలా చూస్తున్నానంటే సార్, ఒక డిఫరెంట్ పొలిటికల్ పార్టీ, ఇప్పుడు కరోనా వచ్చింది చూసారా, కరోనా వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్లు ట్యాక్స్లు కలెక్ట్ చేశారండి. అందరి దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేశారు. అసలు ఇన్కమే లేదు, ఆఫీస్కే వెళ్ళటం లేదు. 1 సంవత్సరం 2 సంవత్సరం అన్నప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేయడం ఎందుకండి? సారీ, ట్యాక్స్ కలెక్ట్ చేశారండి. అప్పుడు మెడికల్ మొత్తం ఫ్రీ చేసి ఉండాలండి. ఏ మెడికల్ షాప్కి వెళ్ళి ఎవరైనా కరోనా సంబంధించిన మందులు తీసుకుంటే దానికి డబ్బు ఇవ్వకుండా ఫ్రీగా ఇచ్చి ఉండాలి. గవర్నమెంట్ ఎందుకండి ట్యాక్స్ తీసుకుంటున్నారు? మీరు ఆ టైంలో బిల్డింగ్ అవసరమా, ఫ్లైఓవర్ అవసరమా? ఆ టైం ప్రజలు ప్రాణాలు ముఖ్యం. పేదవాళ్ళు ఎంత కాస్ట్లీ డ్రగ్స్ తీసుకుంటారని కొనగలుగుతారండి వాళ్ళు? ఏ గవర్నమెంట్ చేయాల. అది కాంగ్రెస్, బీజేపీ అందరూ డబ్బులు తీసుకున్నారండి. అక్కడ నేను ఫీల్ అయ్యాను. సో నాకు ఎలాంటి గవర్నమెంట్ ఐఎమ్ లుకింగ్ అంటే, క్రైసిస్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఆ క్రైసిస్కి సంబంధించిన మెడికల్ బిల్లు తీసుకోకూడదండి. ముఖ్యంగా పేదవాళ్ళ దగ్గర తీసుకోకూడదండి. గవర్నమెంట్ ఈజ్ సపోజ్ టు కీప్ ది పూర్ పీపుల్ అలైవ్. దే ఆర్ కిల్లింగ్ విత్ ది ట్యాక్స్ అండి. దే ఆర్ కిల్లింగ్ ఈ ఇంకా గవర్నమెంట్ ఎందుకండి? ఇంకా మేము ట్యాక్స్లు కడతామండి. లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, ఎవరి కోసం అండి? ఈరోజు నా డబ్బు ట్యాక్స్లో ఉందండి, బట్ ఐ హావ్ గివెన్ ఇట్ నాట్ టు బిల్డింగ్స్ ఆర్ బ్రిడ్జ్ అండి. మెడికల్ సపోర్ట్కి నేను ఆ ఉద్దేశంతో ఇచ్చున్నాను. కానీ అందరూ పాపం ఆ డబ్బు లేక చాలామంది దొంగతనాలు చేయడం, ఆత్మహత్య చేసుకోవడం, ఇది వన్ ఆఫ్ ది రీజన్స్ నేను పాలిటిక్స్కి రాకపోవడానికి కారణం. అలా విద్య విషయంలో కూడా నాకు భారం ఉంది. విద్య విషయం ఉందండి, విద్య నేర్పిస్తున్నాను. ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి? ఉద్యోగాలు లేకుండా వాళ్ళందరూ హై స్టడీస్ కనుక్కొని డ్రైవర్గా పాపం ఏదేదో వాళ్ళు చేయకూడదు పనులన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఏం ప్రయోజనం అండి? మీరు ఒక బ్రిడ్జ్, ఫ్లైఓవర్ కట్టించడం తగ్గించి ఆ ప్లేస్లో ఒక ఫ్యాక్టరీ కట్టించండి, ఉద్యోగం ఇవ్వండి వాళ్ళకి. మరి చదువు, ఇప్పుడు పేరెంట్స్ కష్టపడి చదివిస్తున్నారండి, పొలాలు అమ్మేసి నగలు తాకట్టు పెట్టి కడుతున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు రాకపోతే ఇంకా చదువు ఎందుకండి? ఇంకా వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా వెళ్ళిపోయి. సో ఎంప్లాయ్మెంట్ రావాలంటే మీరు కట్ డౌన్ చేయాలి. ఈ ఫ్లైఓవర్లు ఒక సంవత్సరానికి ఒకటి తగ్గించండి, ఒక ఫ్యాక్టరీ పెట్టించండి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. ఇన్కమ్ వాళ్ళకి, వాళ్ళు కూడా ఇదే ఊర్లో ఉంటారు. లేదు వాళ్ళు చదువుకొని వాళ్ళు దుబాయ్ ఎక్కడ కూడా వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులను చూసుకోవడానికి ఎవరు లేరు. సొంత ఊర్లోనే ఉద్యోగం లేవు. వాట్ ఈస్ ద యూజ్ అండి మీరు చేయడం? సో నాకు ఏంటంటే, అంటే ఇన్ జనరల్ నేను మాట్లాడుతున్నాను. దిస్ గోస్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్ అండి. నేను ఏదో ఒక పార్టీకి నో అట్లీస్ట్ ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఇది కొంచెం చూడండి. సూపర్.
అండ్ అంటే కరోనా లాంటిదే రావాలని కాదండి, కొందరు పాపం పేదవాళ్ళకి వేరే రోగాలు ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా, అది మీరు చెక్ చేసి వాళ్ళకి మందులు ఇవ్వండి డైరెక్ట్గా చేతిలో. సో విద్య అనేది చాలా ముఖ్యం సార్, నేను ఒప్పుకుంటాను. బయట దేశాల్లో ప్రాధాన్యం ఇచ్చేది కూడా వాటికి. ఓకే, కానీ ఎంప్లాయ్మెంట్ లేక కదా దొంగతనాలు జరగడం, వాళ్ళు ఏదేదో పనులు చేయడం. సాగే కార్యక్రమాలు. పాపం వాళ్ళు కొందరు కొన్ని అంటే నేను చెప్పను, కొన్ని ప్లేస్లో వాళ్ళు పనులు చేస్తుంటే నేను జనరల్గా నా దాన ధర్మం ఎట్లా ఉంటుందంటే సార్ స్పాట్లోనే ఉంటుంది, దానికి ఒక పెద్ద ప్రణాళిక లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ వెళ్తానండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు వాడు బాత్రూమ్ క్లీన్ చేస్తాడండి, నేను జోబులో పెట్టి 50-100 ఇస్తాను, అది నా వల్ల అవుతుంది. ఎందుకంటే మనం నా బాత్రూమ్ క్లీన్ చేయడానికే నాకు అసహ్యం వస్తుందండి, వాడు ఎంతమంది బాత్రూమ్ వెళ్తే వాడు క్లీన్ చేస్తాడు పాపం, ఆలోచించాలి కదా సొసైటీ ఆ వాసన ఇది. సో ఐ గివ్ సమ్, దట్ ఈస్ మై చారిటీ అండి, ఇది నా చారిటీ టైప్ అది. సో అందరూ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నేను ఇస్తాను నువ్వు ఇవ్వని నేను చెప్పట్లా, చేస్తే మంచి. సో ఇవన్నీ మారడానికి గవర్నమెంట్ ఏంటంటే చేంజెస్ తీసుకురావాలండి. అంటే సార్ మీరు ఇంత రాజకీయ చైతన్యంతో ఒక సమాజం మీద అవగాహనతో ఒక క్లారిటీ ఇస్తున్నారు కదా, ఈ నేపథ్యంలో మీరేమన్నా ఓన్గా ఇలాంటివి క్రియేట్ చేశారు అంటే నాట్ ఓన్లీ చారిటీ, ఏదైనా పార్టీ లాంటిది మీరేమన్నా మీకుండే దీంతో అవకాశం ఉందా? ఇప్పుడు నా మైండ్ సెట్ అందరికీ రావాలని రూలే ఉందండి, ఇది నా మైండ్ సెట్. ఇది పాలిటిక్స్ రావడం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి సార్. ఒకరేమో పవర్ కావాలి, ఒకరికేమో నిజమైన పేట్రియాటిజం ఉందండి, ఒకరికేమో గుర్తింపు ఉండాలి, అంటే ఆ పార్టీలో ఉంటే ఆ గిన్మ్యాన్లు హడావుడి ఇది ఉంది. సో చాలా ఉందండి. సో నాకు అలాంటిది ఏమీ లేదు నాకు. బట్ ఐ ఓన్లీ హోప్ ఇన్ ఫ్యూచర్లో నేను ఏదైతే అనుకుంటున్నానో వాటిని సర్వ్ చేసే ఒక పార్టీ, ఒక మెంటాలిటీ ఏదో ఒకరు వస్తారు, ఆ పార్టీలో నేను జాయిన్ చేయడమా లేకపోతే నేను ఏదైనా చేయడం అనేది అప్పుడు డిసైడ్ చేసుకున్నాను. సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. సార్ అలాగే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి నటులకి అంటే ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్కి చాలా మంది ఏంటంటే అమెచ్యూర్డ్గా రావడం అనేది జరుగుతుంది, అలాంటి వాళ్ళకి కానీ లేదు బేసిక్గా ఇంట్రెస్ట్ తోటి వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇస్తారు? వచ్చిందండి బేసిక్ యాక్టింగ్ వరకు తీసుకుంటే అందరూ ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం బెటర్ సార్. నాకు అన్నీ తెలుసుని చెప్పి దిగడం కాదు. ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఏ కెమెరాకి ఎట్లా బిహేవ్ చేయాలి, ఏ కెమెరాకి ఎట్లా రెస్పాండ్ ఇవ్వాలి చెప్తారు, అక్కడే ట్రైనింగ్ అయిపోతుంది, అక్కడ మీకు స్టేజ్ ఫియర్ పోతుందండి. 1 నెంబర్ 2 ఏంటంటే కష్టపడకుండా ఏమీ రాదు, కష్టపడుతూనే ఉన్నాను కదా నాకు రావట్లేదంటే అది టైం వచ్చినప్పుడే వస్తాయి. నంబర్ 1 అండి నంబర్ 1 ఉంటుంది సార్. నంబర్ 2లో నంబర్ 1 2 ఉండదు కదా, ప్లస్ టైం. ఇది సీజనల్ అండి, వర్షాకాలం ఎండాకాలం చలికాలం లాగా ఇది ఒక్కొక్కరిది టైం వస్తుంటుంది పోతుంటుంది, టైం వస్తుంది పోతుంటుంది. ఈరోజు నేను 48 సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం, వాళ్ళు చేసిన దాన ధర్మాలు. మా అమ్మగారు మా కాలేజీలో ఎంతోమంది పేద విద్యార్థులకి సీట్ ఇచ్చారు, కార్పెంటర్, వంట మనిషి, ఎలక్ట్రీషియన్, రైల్వే ట్రైన్ డ్రైవర్. అప్పుడు నేను ఆలోచించేవాడిని ఎందుకు ఈవిడ ఫ్రీగా వస్తుంది, ఎందుకు ఈవిడ శాలరీ కడుతుంది అని అనుకున్నాను. కానీ ఈరోజు ఆ ఆశీర్వాదమే నాకు వచ్చి నిలబడింది. నేనేం గొప్ప యాక్టర్ కాదు సార్, నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, నాకేం తెలియదు. అన్నమయ్య చేసినంటే నాకు ఆశ్చర్యంగా ఉంది, ఏంటి నేనా వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేసింది నేనా, సరే ఫైట్లు గీట్లు పక్కన పెట్టండి, దేవుడి క్యారెక్టర్ చేసింది నేనా. సో మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు కావాలి సార్. తల్లిదండ్రుల కంట్లో ఆనంద బాష్పాలు ఉండాలి కానీ కష్టంతో నీళ్లు ఉండకూడదు. మనం వెళ్ళిపోయి ఎక్కడొక్కడో విగ్రహానికి మనం నమస్కారం పెడుతున్నాం, డైలీ తల్లిదండ్రులు కాళ్ళు ముట్టుకుంటే అంతకన్నా పెద్ద పుణ్యం, అంతకన్నా పెద్ద ఆశీర్వాదం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క యూత్కి నేను ఒకటే చెప్తున్నాను, తల్లిదండ్రులు మీ ఇంట్లో ఉన్నారంటే వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళ కాళ్ళు ముట్టుకోండి, మనస్ఫూర్తిగా కాళ్ళు ముట్టుకోండి. నేనేదో చెప్పి మోకాలు ముట్టుకోవడం కాదు, పాదాలను ముట్టుకోవాలి, ఆశీర్వాదం తీసుకోండి. మీ జీవితంలో మార్పు వస్తుంది, ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అంతేగాని మీరు వాళ్ళని తిట్టడం కానీ కొట్టడం కానీ అలాంటివన్నీ వాళ్ళని అవమానించి వాళ్ళ కంట్లో నీళ్ళుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు కూడా ఏడుస్తారు. మీ పిల్లలు ఏదైతే మీరు ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చారో మీ పిల్లలు కూడా మీరు ట్రీట్మెంట్ చేస్తారు. రేపు జరుగుతుంది ఏం జరుగుతుందో తెలియదు అంటారు. నేనేమంటానంటే 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఉన్న రోజులు తల్లిదండ్రులను చూసుకోండి, అందరూ హ్యాపీగా ఉండండి, కష్టపడాలి. టైం వచ్చినప్పుడు అందరికీ లైఫ్ వస్తుంది. ఏదైనా ఉండొచ్చు, యాక్టింగ్ ఉండొచ్చు, పాలిటిక్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కష్టపడాలి, ఆ టైమే వస్తుంది. ఇంగ్లీష్లో చెప్తారు, గాడ్ విల్ గివ్ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. డిజైర్ చాలా ఉంది, నాకు కూడా డిజైర్ చాలా ఉంది, కానీ భగవంతుడు తెలుసు ఏది ఇస్తే నేను సంతోషంగా ఉంటాను, ఏది ఇవ్వకపోతే నేను బాధగా ఉంటాను తెలిసి ఆయన నాకు ఇస్తున్నాడు. నేను హ్యాపీగా ఉన్నాను. ఈరోజు నా పొజిషన్ ఏదైతే ఉందో ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ కంటెంటెడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు మాతో ఎంతసేపు మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ప్రతి యువత కూడా తల్లిదండ్రులను ప్రేమించాలని, వాళ్ళ ఆశీర్వాదాలతోనే ముందుకు నడవాలని సుమన్ గారు తెలియజేస్తున్నారు. అలాగే నటులుగా కావాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా దానికి ఉన్నటువంటి నటన శిక్షణాలయం ఏదైతే ఉంటుందో దాని ద్వారా మాత్రం వెళితేనే ఒక సిస్టమైజ్డ్ యాక్టర్స్గా మారుతారు. మరోవైపు కష్టపడి సాధించిన తర్వాత మాత్రమే ఆ పనికి విలువ పెరుగుతుందని, అలాగే కష్టపడిన తర్వాత మాత్రమే ఫలితం అవుతుందని సుమన్ గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నాయబ్తో కోనార్క, N3 నెల్లూరు. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, మాగుంట లేఅవుట్, నెల్లూర్, సిఎంఆర్ సెంటర్, నెల్లూర్ మరియు ట్రంక్ రోడ్, నెల్లూర్. Hi Nellore, please subscribe to N3 TV.